కార్యక్రమంలో తదుపరి ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత మేడం గారు శేష్ కుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మేడం గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్. మేడం శేష్ కుమార్ గారు ఎప్పుడు ప్రోగ్రాం ఉన్నా కూడాను కంపల్సరీగా రావటం, పిల్లల్ని ఆస్వాదించడం, పిల్లల్ని ప్రోత్సహించడం, సంస్థని ఇన్స్టిట్యూట్ను కూడా ఆవిడ దీవించి వెళ్తుంటారు. అలాగే రీసెంట్గా వాళ్ళ మనవరాలను కూడా డాన్స్లో జాయిన్ చేశారు. ఇప్పుడు ఆ పాప కూడా ప్రదర్శన చేసింది. సో వారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మేడం గారిని పిల్లల్ని ఉద్దేశించి, అలాగే ప్రేక్షకులు ఈరోజు వచ్చినటువంటి పేరెంట్స్ని ఉద్దేశించి, సంస్థను ఉద్దేశించి చక్కటి ఒక మంచి స్పీచ్ ఇమ్మని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మంచి స్పీచ్ అయితే ఇవ్వలేను, కానీ నా మనసులో ఉన్న మాటలు అయితే చెప్తాను. ఎందుకంటే ఈ 2 years 3 years నుంచి నా మనవరాలు చిన్న పాప ఉన్నప్పుడు నేను 3 years క్రితం జాయిన్ చేశాను. దానికి ఇప్పుడు ఇది 3వ ప్రోగ్రాం. ఇంకా ఎంత హ్యాపీగా ఉందంటే, మన లక్ష్మీకృష్ణ గారు, అనంతకృష్ణ గారు నిరంతరం అన్నం తింటారో లేదో నాకు తెలియదు, కానీ డాన్స్ని మాత్రం ప్రతిరోజు కూడా సింహస్వప్నం అన్నమాట. అందరికీ సరిగ్గా చేయకపోతే అంత డెడికేషన్ తోటి ప్రతి ఒక్క చిన్నారిని కూడా తీర్చిదిద్దుతున్న వీరి కృషిని ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ. కాబట్టి నేను ప్రతి ఒక్క పేరెంట్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈవేళ రేపు ఇంకేదన్నా నేర్పిద్దామా, ఇంకెక్కడికన్నా పంపిద్దామా, డాన్స్ నేర్పిద్దామా, ఇలాంటివి ఏం కాకుండా ఈ కూచిపూడి, భరతనాట్యం ఈ వీటిలో నిష్ణాతులు చేయడం, అలాగే వీళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తా ఉన్నాను. ఫస్ట్ డాన్స్ చేసే ముందు ఏ ఒక్క పాప కూడా తడబడకుండా, అంటే ఎంత కాన్ఫిడెన్స్ తోటి చేస్తున్నదంటే, ప్రతిదీ కూడా ఎన్ని వందల సార్లు ప్రాక్టీస్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ వస్తుందో నాకు తెలుసు. కాబట్టి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి చిన్నారి దగ్గర నుంచి కూడా 200 మంది ఈరోజు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అలాగే వీరి నిరంతర కృషికి మరొక్కసారి మనం చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు. ఎందుకంటే ఈ పాప సరిగ్గా చేసింది, ఈమె సరిగ్గా చేయలేదు అనకుండా ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఆరితేరి చేస్తున్నారు. ఎవరైనా కూచిపూడి ప్రోగ్రాం అంటే 1 గంట
అరగంట కూర్చొని వెళ్ళిపోతారు. అలాగే 2 గంటలైనా 3 గంటలైనా ఇంకా చేస్తే బాగుండు అనిపించేలాగా వీరి పర్ఫార్మెన్స్ చూస్తా ఉన్నాము. అలాగే వీరిద్దరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ అకాడమీ, గీతికా కూచిపూడి అకాడమీ నిరంతరం ఇలాగే సాగాలి. మా లక్ష్మి గారికి, అనంతకృష్ణ గారికి ఊపిరిన్నంతసేపు ఇదే ఫీల్డ్ లో ఇంత సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటికి నేను రావడం కూడా ఇది 3వసారి. నాకు ఈ మంచి ప్రోగ్రామ్ లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇప్పుడు మేడం గారి చేతుల మీదుగా పిల్లలకి జ్ఞాపికలు బహుకరణ